హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగర్ ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి పంచదార గవ్వలండి. లాస్ట్ వీడియోలో పంచదార కొమ్ములు ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియోలో మాత్రం నా స్టైల్లో పంచదార గవ్వలు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను మిషన్లో 5 కేజీస్ మైదా వేసుకున్నా, 5 కేజీస్ గోధుమ పిండి వేసుకున్నా. ఇది మనకి కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడండి, ఒక 15 కేజీస్. సో దాని గురించి అని చెప్పి నేను ఇలా చేయడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు చేయమని చెప్పారు కాబట్టి చేస్తున్నా. సో ఇప్పుడు నేను బ్రేకింగ్ కూడా వేసుకుంటున్నాను. డాల్డా కూడా ఇప్పుడు వేసుకుంటున్నా. డాల్డా వచ్చి 10 కేజీస్కి నేను 1.5 కేజీ వేసుకుంటున్నా. ఈ విధంగా నేను వేసుకుంటున్నాను. డాల్డా అనేది మీరు హీట్ చేసుకున్నది వేసుకోండి, మంచిగా కలుస్తుంది. ఈ 10 కేజెస్ కూడా నేను 1 కేజీ నేను ఉప్మా రవ్వ వేసుకున్నా. ఎందుకు మీకు ఇవన్నీ చూపించలేకపోతున్నానంటే ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. చూపించేదానికన్నా మీకు అర్థమయ్యేలా చెప్తే మీకు బేగా లెందీ ఉండదు వీడియో అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా వేసుకోవాలి. మీరు హీట్ చేసుకున్నది వేసుకున్నట్లయితే చాలా బాగా కలుస్తుంది. పిండి కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకనంటే మీరు వేసిన డాల్డా అయినా ఉప్మా రవ్వ అయినా బ్రేకింగ్ అయినా బాగా కలిసిందా లేదనేది మీరు చూసుకుంటూ ఉండాలి. ఈవెన్గా కలిసినట్లయితే ఐటమ్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీగా కూడా వస్తుంది. వాటర్ అనేది కూడా ఎప్పుడూ కూడా ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి వాటర్ అనేది. అప్పుడు మీకు పిండి అనేది జిగురు వస్తుంది కాబట్టి చాలా బాగా వస్తుంది. ఐటమ్ వత్తడానికి అంటే గవ్వలు ఇలా ప్రెస్ చేసి వత్తడానికి చాలా బాగా వస్తుంది. పిండి మనకి ఎంత గట్టిగా అవ్వాలంటే పిండి ముద్ద మనం చపాతీ పిండి కలుపుకుంటారో చూసారా మీరు ఇంట్లోని, సో ఆ విధంగా అంత టైట్ ఉంటే సరిపోతుంది. మీకు గవ్వలు ప్రెస్ చేసి వత్తడానికి కూడా బాగా వస్తుంది. ఈ విధంగా వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకున్నట్లయితే పిండి బాగా కలుస్తుంది అన్నమాట. చూసారు నేను వాటర్ కొద్దిగా వేసుకున్నా. సో ఈ విధంగా వేసుకోవాలి. చూసారు ఎంత బాగా కలుస్తుందో. ఇలా నేను కలిపిన పిండి ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటాను తీసుకొని. దానివల్ల ఏమవుతుందంటే పిండిలో ఇంకేమైనా కలవాల్సింది ఏమైనా ఉన్నా కూడా మంచిగా ఒక 1/2 అవర్లో మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా మనం పక్కన పెట్టుకున్నట్లయితే చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలా అయిన ముద్దను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గవ్వలు చేసుకోవడానికి ఇలాంటి హోల్ ఉన్నది తీసుకుంటున్నాను. నేను మిషన్ ద్వారా చేస్తున్నాను కాబట్టి మిషన్లో ఇలాంటిది పెట్టుకున్నాను. ఇందులో ఫిల్ చేసుకునేటప్పుడు కూడా గట్టిగా ఒత్తి ఫిల్ చేసుకోవాలి, లేదంటే హెయిర్ బబుల్. చూసారా పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా నేను ప్రెస్ చేస్తున్నప్పుడు చేతికి ఎలా సాగుతుందో పిండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేసుకుంటాను. ఏ విధంగా అనేది నేను ఫిల్ చేస్తాను చూసారు కదా. ఏ విధంగా తీసుకున్నానో చూసారా పాములు ఈ విధంగా తీసుకుంటా. అంటే మిషన్ ద్వారా వచ్చినాయి కాబట్టి ఈ విధంగా. మీరు చేతితో చేసుకున్నట్లయితే ఇంత థిక్నెస్తో చేసుకుంటే బాగుంటుంది. అంటే గవ్వ మీకు కొత్తడానికి. మీకు ఇంకా చిన్నగా కావాలన్నా కూడా చేసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నా. అంటే సైజు కొద్దిగా లావ్ వచ్చింది కాబట్టి నాకు బేగా అవుతుంది కాబట్టి అని చెప్పి నేను ఇలా తీసుకున్నా. ఇలా తీసుకున్న దాని మీద మైదా జల్లుకోవాలి. జల్లుకున్నట్లయితే పిండి బేగా ఆరకుండా ఉంటుంది, దానికి ఒకటి టచ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా నేను తీసుకున్న మైదాలు ఇలా రఫ్ చేసి పెట్టుకుంటున్నా ఈవెన్గాని. ఇలా ఈవెన్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కటింగ్ సైజు కూడా ఒకటే సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా ఒకేలాగా ఫ్రై అవుతాయి అన్నీ కూడా. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇలాంటి దాంట్లోకి తీసుకుంటున్నా. ఎక్కువ క్వాంటిటీ ఒకే దాంట్లో పెట్టుకోవద్దు. పెట్టుకున్నట్లయితే ఆ వెయిట్కి ఏమవుతుందంటే ఒకదానికొకటి అంటుకుపోయి బాగా రాదు. చూసారు కదా ఏ విధంగా నేను కట్ చేసాను. ఈ సైజ్ అయితే నాకు సరిపోతుంది. మీకు నచ్చిన సైజులో మీరు కట్ ఏ విధంగా ప్రెస్ చేయాలని చూపిస్తా. సో ఈ విధంగా ఒత్తుకోవాలి. ఎలా ఒత్తుతున్నారో చూసారా. ఈ విధంగా మీరు గట్టిగా ఫింగర్ తోటి ఒత్తుకున్నట్లయితే ఈవెన్గా వస్తుంది. ఇలాంటిది గవ్వల చెక్క మీకు దొరుకుతుంది షాప్స్లో, మీకు తెలిసే ఉంటుంది. ఇలాంటివి తీసుకుని ఈ విధంగా అనుకోవాలి. ఒక చోట మందంగా ఉండొద్దు, ఒక చోట పలుసుగా ఉండొద్దు, ఈవెన్గా రావాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నొక్కినప్పుడు ఈవెన్గా వస్తే ఫ్రై అనేది కూడా ఈవెన్గా అవుతుంది మంచిగానే. నేను ఆయిల్ 6 కేజీస్ పెట్టుకున్నా. సో ఈ హీట్ అనేది ఎంత రావాలి చూసారా. నేను వాటర్ జల్లినప్పుడు ఏ విధంగా వచ్చింది ఇలా రావాలి. మీకు వీడియోలో కూడా లైట్గా ఫాగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది కదా, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలాంటి టైంలో వేసుకోవాలి.
మీరు ఆయిల్ హీట్ తక్కువ మీద వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆయిల్ దానికి పట్టుకొని టేస్టీగానే ఉండదు. ఎక్కువ కొద్దిగా ఆయిల్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. మీరు ఇలాంటి హీట్ మీద అంటే నా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను ఇలాంటి హీట్ మీద వేసుకున్నాను. మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే కొద్దిగా హీట్ తక్కువ మీద వేసుకోండి, ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ. సో ఈ విధంగా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉండి ఐటెం తక్కువ వేసుకున్నట్లయితే ఐటెం కూడా పాడవుతుంది. సో అలా వద్దు, రెండు ఈవెన్గా ఉండాలి. చూసారా ఈ విధంగా నేను వేసుకున్నాను ఆయిల్లో, ఎక్కడ కూడా చిన్న పీస్ కూడా అవ్వకుండా ఎలా వచ్చిందో ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం ఏ విధంగా మనం ఇలా కలుపుకుంటే ఫ్రై అవుతుంది. చూసారా ఎంత కలర్ వచ్చిందో, ఈ విధంగా కలర్ అనేది గోల్డెన్ కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఓ దాంట్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. ఎలా అంటే మీకు హీట్ అనేది కూడా 1% కూడా ఉండకూడదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ హీట్ అనేది 1% కూడా ఉండకుండా ఉన్నట్లయితే మనకి పాకంలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది పాకం కూడా. ఇలా హోల్ ఉన్న తీసుకున్నట్లయితే మనకి ఏదైనా ఆయిల్ ఇంకా ఉన్నట్లయితే ఇందులో కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, 1% కూడా మీకు హీట్ అనేది ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఈ హీట్కి ఆ పాకం ఉన్న హీట్కి పట్టుకోదు, అప్పుడే మీకు మంచిగా రాదు. మీకు 1% కూడా హీట్ లేకుండా మీరు ఫ్యాన్ కింద లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మీరు చేసుకున్నట్లయితే బాగా పట్టుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది పాకం అనేది. ఇలాంటి దాంట్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం వెడల్పు ఉన్న దాంట్లోకి వేసుకుందాం. ఎందుకంటే హీట్ అనేది బేస్ చల్లారాలి కాబట్టి నేను ఇలాంటి దాంట్లోకి వేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, మీకు 1% కూడా హీట్ ఉండకూడదు మనం పాకం తిప్పుకోవాలనుకున్నప్పుడు. అది మాత్రం గుర్తుంచుకోండి. అలా మీరు తిప్పుకున్నట్లయితే హీట్ ఉన్నప్పుడు పాకం పట్టుకోదు, ఐటమ్ అయితే బాగా రాదు. మనకి ఇప్పుడు చల్లారిపోయింది, ఇది పాకం పెట్టుకుందాం. నేను షుగర్ వచ్చి మీకు చెప్పాలంటే 10 kgs కాబట్టి నేను 5 kgs షుగర్ వేసుకుంటున్నా. గవ్వలకి అనేది నేను స్వీట్ చాలా తక్కువ వేస్తున్నాను, అంటే ఈవెన్గా అంటే సమానంగా ఉండాలి కాబట్టి నేను 5 kgs షుగర్ వేస్తున్నాను. షుగర్ అనేది మీరు ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నట్లయితే షుగర్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అది మీరు సమానంగా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది, అంటే ఈవెన్గా ఉంటుంది కాబట్టి రెండిట్లకి సమానంగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటున్నాను. చూస్తారు ఈ విధంగా పాకం అనేది రావడం జరుగుతుంది. సో ఇలా రావాలి. సైడ్స్ మీకు ఎక్కడా కూడా షుగర్ అనేది అంటుకోకూడదు, అంటుకున్నట్లయితే బాగా రాదు పాకం. అక్కడ మీకు అంటుకున్నట్లయితే లైట్గా అది పైకి స్ప్రెడ్ చేయండి పాకం అనేది. లేదా అంతగా అవ్వట్లేదంటే లైట్గా వాటర్తో మీరు క్లీన్ చేసుకోండి, పాకం అనేది బాగా వస్తుంది. అప్పుడు అంటే రవ్వ రాకుండా షుగర్ కింద రాకుండా నీట్గా వస్తుంది పాకం అనేది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడా కూడా బాండికి సైడ్స్ మాడకూడదు, నీట్గా రావాలి పాకం అనేది. అప్పుడు ఎక్కడ కూడా మీకు మాడకుండా ఉన్నట్లయితే టేస్టీగా ఉంటుంది పాకం అనేది కూడా. సో ఈ విధంగా చూసారా, ఈ విధంగా కలుపుకుంటానే ఉండాలి. మధ్య మధ్యలో ఫ్లేమ్ అనేది మీడియం పెట్టుకోండి, కంగారు పడవద్దు. ఈ విధంగా ఎలాచీ పొడి కూడా నేను వేసుకుంటున్నాను ఇప్పుడే. మనం ఎలాచీ పంచదార రెండు కలిపి మిక్స్ చేస్తాం కాబట్టి ఆడుతాం కాబట్టి ఏదైనా పంచదార ఉన్నట్లయితే ఎలాచీ పొడిలో అది కూడా కలిసిపోతుంది. పాకం పట్టుకునేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా పట్టుకోవాలి. మీకు సైడ్స్ పంచదార మాత్రం అంటుకోకూడదు. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. నెయ్యి ఇప్పుడే వేసేసుకోండి. ఎందుకనంటే మీరు కింద కలుపుకున్నట్లయితే కొన్ని వాటికి కింద కలుపుకోవాలి, కొన్ని వాటికి మనము పొయ్యి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి నెయ్యి అనేది. నేను ఇప్పుడు కలుపుకుంటున్నా, మీకు ఎప్పుడు కలుపుకోవాలనిపిస్తే అప్పుడు కలుపుకొని ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈవెన్గా అన్నట్లకి పట్టుకోదు. సో పాకంలో వేసుకున్నట్లయితే అన్నట్లకి పట్టుకుంటుంది. సో ఇప్పుడు చూసారా, ఫింగర్స్తో నేను అంటున్నప్పుడు ఏ విధంగా రావడం జరుగుతుంది. ఇంకా పాకం రాలేదు, మనకి లైట్గా తీగ పాకం అనేది రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం వేసింది కూడా మంచిగా కలుస్తుంది. సైడ్స్ ఎక్కడా కూడా పంచదార అనేది ఉండకూడదు. ఉన్నట్లయితే మీకు కలిపేటప్పుడు రవ్వ వచ్చేస్తుంది పాకం అనేది. సో చూసారు, నేను ఈ విధంగా పట్టుకున్నా, ఈ విధంగా వేసుకుంటున్నాను. నేను 2 విధాలుగా పట్టుకున్నా, అంటే 2 times నేను పాకం పడుతున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ఎక్కడ కూడా బాండికి ఇలా రఫ్ చేస్తే అయితే కలపొద్దు. అలా కలిపినట్లయితే షుగర్ కింద బేగా వచ్చేస్తుంది. మీరు బాండికి సైడ్స్ రఫ్ చేయకుండా కింద నుంచే మంచిగా కలుపుకోండి. సో ఈ విధంగా కలుపుతున్నాను చూసాను, ఈ విధంగా పట్టుకుంటుంది.
కలిపేటప్పుడు మంచిగా కలుపుకోవాలి. సో చూసారా మనకి రెడీ అయిపోయింది షుగర్ గవ్వలు అనేది. ఈ విధంగా వస్తుంది, ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఈ విధంగా మనం కలుపుకుండా ఉన్నట్లయితే ఇలా వస్తుంది అన్నమాట మనకి ఐటమ్. సో చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా నా స్టైల్లో నేను చేసి చూపించాను, నా స్టైల్లో ఒకసారి చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ సుగ్ర ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ చూపిస్తాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేద్దరు కానీ చేసుకొని. సో ఒక ప్రొఫెషన్గా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా అవుటర్స్ ఇష్టపడతారు కాబట్టి మీకు కూడా తెలియాలని చెప్పి నేను ఈ విధంగా ఛానల్ పెట్టడం జరిగింది. సో మీకు కూడా నేర్పిస్తా ఎలా ఏంటది. మీరు కూడా నా స్టైల్లో చూడండి, ఐటమ్స్ అన్ని బాగా వస్తాయి. చూసారా ఎలా వచ్చింది ఐటమ్. చూసారు కదా నా స్టైల్లో నేను మీకు చేసి చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐటమ్ అయితే చాలా బాగా వచ్చింది, నేను కూడా టేస్ట్ చూసాను, చాలా బాగుంది. స్వీట్ అనేది మీకు ఎక్కువగా అనిపించకూడదు అన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సమానంగా వేసుకోండి. తక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకోవద్దు. మీకు తినాలనిపిస్తే లైట్గా ఒక 100 గ్రామ్స్, కేజీకి ఒక 100 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోండి. మాలు నేను చెప్పే విధానం బట్టి అయితే మీకు కరెక్ట్గా సరిపోద్ది. ఎక్కువ వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది, ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. ఖచ్చితంగా మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ సుగ్ర ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానని మాత్రం బోర్గా ఫీల్ అవ్వద్దు. మరిన్ని రెసిపీస్ మీకు కూడా చూపించడానికి, నాకంటూ అరే ఎంతమంది చూస్తున్నారని చెప్పి మరింత యాక్టివ్గా నేను మరిన్ని కొత్త రుచులు మీకు పరిచయం చేయడానికి అనేది నాకంటూ ఒక మోటివేషన్ కాబట్టి నేను అడుగుతున్నాను. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.